నమస్తే వెల్కమ్ టు వార్ 2019 ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంగ్రామంపై ఏపీ 24/7 ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇవ్వడంలో ముందుంటుంది. నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఎన్నికల ప్రచారంలో మునిగిపోయిన ప్రధాన పార్టీల అభ్యర్థుల వివరాలు, పార్టీల బలాబలాలు, అభ్యర్థులు అనుసరిస్తున్న వ్యూహాలను మీకు తెలిపే చిన్న ప్రయత్నం చేస్తోంది ఏపీ 24/7. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా చిలుకలూరిపేట నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. ఇక్కడ అధికార పార్టీ నుంచి మంత్రివర్యులు ప్రతిపాటి పుల్లారావు హ్యాట్రిక్ సాధిస్తున్నట్టు ఎన్నికల బరిలో దిగుతుంటే వైసీపీ నుంచి ఫైర్ బ్రాండ్ గా పేరొందిన విడదల రజని బరిలో ఉండడంతో జిల్లా రాజకీయాలు ఈ నియోజకవర్గం వైపు తొంగి చూస్తున్నాయి. ఇక సంక్షేమ పథకాలతో నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డామని చెబుతున్న మంత్రి ప్రతిపాటి పుల్లారావుపై పోటీకి వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పేరొందిన విడదల రజని పోటీ పడుతుండటంతో నియోజకవర్గ పోరు రసవత్తరంగా మారింది. మంత్రిని ఓడించగల సత్తా తమకి ఉందంటూ జనసేన, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేన నుంచి మిర్యాల రత్నకుమారి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి తరపున అన్నం శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దుల రాధాకృష్ణ బరిలో ఉన్నారు. ఇక చిలుకలూరిపేట నియోజకవర్గంలో గతంలో ఇక్కడ ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టారో ఓసారి చూద్దాం. 1999, 2009, 2014లో విజయం సాధించిన మంత్రి ప్రతిపాటి పుల్లారావుకు మూడోసారి విజయం సాధించిన తర్వాత మంత్రి పదవి దక్కింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మర్రి రాజశేఖర్ పై 19,813 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2014లో వైసీపీ నుంచి బరిలోకి దిగిన మర్రి రాజశేఖర్ కు ఫేట్ మారలేదు. ఆ ఎన్నికల్లోనూ మర్రి రాజశేఖర్ పై పుల్లారావు 10,681 ఓట్ల తేడాతో గెలుపొందారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో 2014లో 2019 సంవత్సరాల మధ్య వచ్చిన ఓట్ల వ్యత్యాసాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఇక 2014తో పోలిస్తే 2019లో ఈ నియోజకవర్గంలో ఓటర్ల విషయంలో వ్యత్యాసం కాస్త తక్కువగానే ఉంది. చిలకలూరిపేట నియోజకవర్గంలో 2014లో 2,01,214 ఓటర్లు ఉంటే కొత్తగా 14,402 ఓటర్లు చేరి ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో 1,15,616 మంది ఓటర్లు ఉన్నారు. ఇక చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల బలాబలాలు, వారి ఎన్నికల వ్యూహాలను ఓసారి చూద్దాం. ఇక చిలకలూరిపేట నియోజకవర్గంలో 3 సార్లు గెలిచిన ప్రతిపాటి వ్యవసాయ, పౌర సరఫరాల శాఖలో మంత్రిగా జిల్లాలోనే కాక రాష్ట్రంలోనూ మంచి పేరు సాధించారు. మంత్రిగా బిజీగా ఉన్నప్పటికీ ప్రతిపాటి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారని పేరుంది. ఇటీవల కాలంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలు తనకు ఘన విజయాన్ని అందిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిన వైసీపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ స్థానంలో పుల్లారావును ఢీకొంటున్న విడదల రజని పార్టీలో తక్కువ సమయంలోనే ఫైర్ బ్రాండ్ గా పేరొందారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడం ఆమెకు ప్లస్ పాయింట్. తక్కువ టైంలోనే నియోజకవర్గ ప్రజలు వైసీపీ క్యాడర్ దగ్గరైన రజని ఈసారి తన విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ధీమాగా ఉన్నారు. సహజంగానే అధికార పార్టీపై ఉండే వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని విశ్వసిస్తున్నారు రజని. చిలుకలూరిపేటలో తెలుగుదేశం పార్టీ సానుకూల, ప్రతికూల అంశాలను ఓసారి పరిశీలిస్తే చిలుకలూరిపేటలో టీడీపీ మంత్రి ప్రతిపాటి పుల్లారావే బలహీనత అని చెప్పాలి. బలమైన క్యాడర్ కలిగి ఉండడం, కమ్మ సామాజిక వర్గ ఓటర్లు 50,000 ఉండడం టీడీపీకి ప్లస్లుగా చెప్పొచ్చు. 1999 నుంచి ఆటో నగర్ నిర్మాణం హామీ నెరవేర్చాల్సి ఉంది. అదే సమయంలో నియోజకవర్గంలో తాగునీటి సమస్యను తీర్చాలనే డిమాండ్ నియోజకవర్గంలో ప్రధాన సమస్యగా మారింది. చిలుకలూరిపేటలో వైసీపీ పార్టీ సానుకూల, ప్రతికూల అంశాలను ఓసారి చూద్దాం. ఇక్కడ గత ఎన్నికల్లో ఓడిన వైసీపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ ప్లేస్ లో బీసీ మహిళలకు సీటు ఇవ్వడంతో ఆ వర్గాల్లో మంచి స్పందన వస్తుంది. రజనీ పార్టీలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను కలుపుకుని పోతున్న తీరు వైసీపీకి కొంత బలాన్ని ఇచ్చిందనేది విశ్లేషకుల వాదన. అదే సమయంలో ఓ మహిళగా రాజకీయంగా బలమైన నేత అయిన ప్రతిపాటి పుల్లారావును ఢీకొడుతున్న తీరుపై ప్రజల్లో ఆమె పట్ల సానుకూలత ఉందనే వాదన ఉంది. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే రాజశేఖర్ రజనీకి సపోర్ట్ చేస్తున్న కింది స్థాయిలో మర్రి రాజశేఖర్ వర్గం రజనీకి మద్దతు ఇస్తుందా అనేది తేలాల్సి ఉంది. మొత్తం మీద 5 పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా అధికార, ప్రతిపక్షాల మధ్య
ప్రధాన పోటీ నెలకొంది. చిలకలూరుపేట నియోజకవర్గంలో బలమైన టీడీపీ అభ్యర్థిని ఎదుర్కొనేందుకు వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతుంది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై స్థానికంగా ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకుని విజయం సాధించాలని చూస్తున్నారు. మరి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ అడ్డంకులను ఎదుర్కొని మరోసారి గెలుస్తారా, లేక వైసీపీ అభ్యర్థి రజనీకి అన్నీ కలిసొచ్చి సీటు ఎగరేసుకుపోతారో? జనం తీర్పు ఎలా చెప్తారో చూడాలి.